మీరు పార్టీ అనేది ఈవేళ రాజమండ్రిలో కానీ మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో పార్టీ అనేది ఎక్కడా లేదు. అట్లీస్ట్ ఈ 5 ఇయర్స్లో పార్టీ బిల్డప్ చేసేటువంటిది ఇవ్వండి. నెక్స్ట్ స్పోక్స్మెన్లు పెట్టండి, స్పోక్స్మెన్లు పెట్టి ట్రైనింగ్ ఇవ్వండి. వాళ్ళు వచ్చి ఏం మాట్లాడుతున్నారు? బూతులా? లోక్సభ ఇక్కడ శాసనసభలోనూ బూతులే మాట్లాడుకుంటారు, ప్రెస్ మీట్లోనూ బూతులే మాట్లాడుకుంటారు. ఏం గౌరవంగా మాట్లాడుకోండి. ఇది ఏమన్నా సరిహద్దు గొడవలా? కొంచెం గౌరవంగా మాట్లాడడం, వాళ్ళు దానికి ట్రైనింగ్ ఇవ్వటం, అసలు ఎందుకు ఓడిపోయారన్న దాని మీద ఒక మీటింగ్ పెట్టుకోవటం, ఇవన్నీ చేయండి. ఇదేమి ఎండ్ కాదు. ఇది అయిపోయామని ఎవడన్నా అనుకుంటే, చంద్రబాబు నాయుడు గారి పార్టీ కూడా అయిపోయింది జగన్ పార్టీ అనుకుంటే వాళ్ళు పొరపడుతున్నారు, మేము అయిపోయామరా అని జగన్ పార్టీ అనుకుంటే వీళ్ళు పొరపడుతున్నారు. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఇది అసలు 5 ఏళ్లకోసారి ఎలక్షన్ పెట్టడం గవర్నమెంట్ మారటానికే. ఈసారి మారటం అనేది చాలా మంచిగా మారింది. ఎందుకు కారణం ఏంటంటే అక్కడ బీజేపీ అనేటువంటి కేంద్రం ఏదైతే మన సవత్తల్లి ప్రేమ చూపిస్తుందో కరెక్ట్గా కంట్రోల్ చేయడానికి డెఫినెట్గా జగన్ కన్నా చంద్రబాబు నాయుడు గారు బెటరు వచ్చాడు. దీని మీద పెద్ద నిరుత్సాహపడిపోకలా. ఇంకా అటాక్లు జరుగుతున్నాయి. లీగల్గా వెళ్ళండి. లీగల్గా ఎక్కడైతే కొడుతున్నారో అన్ని వీడియోలన్నీ టీవీలో చూపించడం కాదు, కోర్టులో పెట్టండి. కోర్టులు ఉన్నాయి, ఇంకా కోర్టులో న్యాయం జరుగుతుంది ఖచ్చితంగా. అప్పుడు ఆగుతాయి. అక్కడ ఈ వెళ్ళి వచ్చి రోడ్డు మీద కొడుతున్న వాళ్ళని చంద్రబాబు నాయుడు ఏం పంపడం, ఆ రోడ్డు మీద తన్నులు తింటున్న వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి పంపిన వాళ్ళు కాదు. ఎక్కడెక్కడ ఏ గొడవలు జరిగితే నిన్న ఆ పార్టీలో ఉన్నవాడు ఈ పార్టీలోకి వచ్చాడు, ఈ పార్టీలో ఉన్నవాడు ఆ పార్టీలోకి వెళ్తున్నాడు. సో మీరు పార్టీ అంటూ బలంగా ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా సర్దుమణుగుతాయి. ఎప్పుడైతే పార్టీ బలంగా లేదో అటాక్లు జరుగుతూ ఉంటాయి. ఎందుకంటే ఆ స్థాయికి తీసుకొచ్చేసారు రాజకీయాలు. ఇప్పుడు చూడండి, పక్కనే ఒరిస్సా 24 ఏళ్ళు ఒక్క ఎలక్షన్ కూడా ఓడిపోకుండా 24 ఏళ్ళు ఆయన అనుకుంటాను రికార్డు. ఎవడు లేడు ఇండియాలో. నవీన్ పట్నాయక్ ఆ మాజీ అని చిన్న కుర్రాడు సీఎం అయ్యాడు, వెళ్ళాడు దానికి. ఆ వీడియోలు చూస్తే నిజంగా అలా ఉండాలి. వెళ్ళగానే మొత్తం సీఎంతో సహా అందరూ లేచి నిలబడ్డారు. ఆయనే సీఎం మళ్ళీ పదవి స్వీకారం చేస్తున్నట్టు వచ్చినట్టు వెళ్ళాడు, కూర్చున్నాడు. మోడీ ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం పెట్టాడు. గౌరవం ఉండాలి కదా. 24 ఏళ్ళు ముఖ్యమంత్రి చేశాడు, పోయింది ఎలక్షన్. ఏంటి పోతే అయిపోయినట్టేనా? ఒక ఎలక్షన్ ఓడిపోతే అయిపోయినట్టే. చంద్రబాబు నాయుడు పదవి స్వీకారం జగన్మోహన్ రెడ్డి రాడు, జగన్మోహన్ రెడ్డికి చంద్రబాబు రాడు. ఏంటో అర్థం అవట్లేదు. అక్కడేమో మోడీ పదవి స్వీకారానికి కాంగ్రెస్ వాళ్ళు వెళ్ళరు. మీరు ఏమన్నా శత్రువులా? విరోధులు, రాజకీయ విరోధులు కూడా తప్పన్నాడు భగవత్. ఆర్ఎస్ఎస్ భగవత్ గారు నిన్న ఏమన్నాడు? విరోధం అన్న మాట కూడా తప్పే. ప్రతిపక్షం వాళ్ళు. మీరు అధికార పక్షం, వాళ్ళు ప్రతిపక్షం. అంతే తప్ప విరోధం అన్న మాట కూడా వాడకండి. విరోధని ఆయన వాడాడు. ఎవరు? వాజ్పేయి గారు. మనం విరోధులమే కానీ శత్రువులం కాదని ఆయన ఒకసారి చెప్పాడు. ఈయన అంతకన్నా మంచి మాట చెప్పాడు. నిజంగా అంతే కదా. ఏముంది ఎలక్షన్ డబ్బులు, నేను అనుకోవడం డబ్బుల వల్ల అంత పెరిగిపోతుంది. ఇప్పుడు 175 స్థానానికి మినిమం 50 కోట్లు ఖర్చు అయింటుందిగా 2 పార్టీల వాళ్ళకి కలిపి. ఏమైనా తక్కువ అవుతుందా? యావరేజ్ ఇంకా ఎక్కువైంది తెలుసు నాకు. 50 కోట్లు అంటే ఎంత అయింది? 17,500 కోట్లలో సగం. 8,750 కోట్లు. 8,750 కోట్ల రూపాయలు ఖర్చు అయిన తర్వాత దీనికోసం ఈ అధికార పీఠాన్ని పాడుకున్నారన్నమాట. కొట్టుకుని 8,750 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. అంటే దాదాపుగా పోలవరం ఈ రాక్ఫిల్ డ్యామ్ పూర్తయిపోతుంది. మొత్తం అయిపోతుంది. ఓన్లీ రీహాబిలిటేషన్ ఖర్చు తప్ప మిగతా పోలవరం అంతా అయిపోతుంది. దీన్ని ఇలా పెంచుకుంటూ పోతున్నారు. నెక్స్ట్ ఎలక్షన్కి ఎంతో తెలియదు. మొత్తం డబ్బులు ఉన్నవాళ్ళు, కారులో తిరిగేవాళ్ళు అందరూ తీసేసుకుంటున్నారు. ఏముందా మనకి ఆడు ఇస్తున్నాడు వీడు ఇస్తున్నాడు, తీసుకుంటే 10,000 వస్తుంది, ఇంట్లో 4 ఓట్లు ఉంటే తీసేసుకుందామని. ఎక్కడ పోతుంది ఇది? కనీసం ఎవరైతే తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదన్న వాళ్ళు వచ్చి ప్రజల్లో ఒక అవేకనింగ్ పెట్టాలి. ప్రజల్లో అవేకనింగ్ పెట్టకపోతే ఇది ఇలా ఈ పాట పాడుకుని 8,750 కోట్ల రూపాయలకి రాష్ట్రం పాడుకున్న తర్వాత ఈ రాష్ట్రంలో వ్యాపారం చేస్తారా, జనం కోసం చేస్తారా? మనమే ఊహించుకోండి. మనమే ఆస్తులన్నీ అమ్మేసి అప్పులు చేసి ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత మొట్టమొదటి ప్రయారిటీ ఏముంటుంది? మనం కరెక్ట్ కాకపోయినా సరే ఫస్ట్ ప్రయారిటీ మనం అప్పులు తీర్చాలి. లేకపోతే వాళ్ళు ఊరుకోరు. కొన్ని ఆస్తులు త్యాగం చేసేసినా అప్పులు తీర్చాలి. ఏ పొలిటీషియన్ అయినా అలాగే తయారవుతున్నాడు. దీనికి కారణం ఏంటంటే ఎవరైతే చెప్పగలిగిన వాళ్ళు, కొంచెం చదువుకున్న వాళ్ళు, డబ్బులు అవసరం లేకుండా వెళ్ళి ఓటేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా నోరు మూసి కూర్చుంటున్నారు. మేధావి మౌనం చాలా ప్రమాదకరం. ఎప్పుడో వీరేశలింగం పంతులు గారు చెప్పారు అందరికన్నా ముందే, వైలెన్స్ కన్నా సైలెన్స్ చాలా ప్రమాదం అని.
ఒక మామూలు జనం చేసే వైలెన్స్, రౌడీలు చేసే వైలెన్స్ కన్నా ఇంటలెక్చువల్ మెయింటైన్ చేసే సైలెన్స్, అది చూస్తూ కూడా వీడు సైలెన్స్గా ఉంటే అది ఎక్కువ ప్రమాదం. ఎందుకంటే రౌడీ పేటకు ఒకడే ఉంటాడు, రౌడీని వ్యతిరేకించే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇంతమంది ఉండి కూడా ఎవడో కంకణం కట్టుకోవడానికి సిద్ధపడ్డు, మనకెందుకు లేని. కనీసం అందులోంచి బయటపడకపోతే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఇది తప్పదు, ఇది ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. దీని మీద ఆలోచన చేయాలి కొంచెం. ఎవరైతే కొత్తగా యంగ్స్టర్స్ వస్తున్నారు, చదువుకున్న వాళ్ళు వస్తున్నారు, టైం స్పేర్ చేసే వాళ్ళు వస్తున్నారు, వాట్సాప్లో చూస్తుంటే ఎలాంటి మాటలు చెప్తున్నారు, ఎంత బ్రహ్మాండంగా. వాళ్ళ పేర్లు కూడా ఎక్కడ చెప్పుకోరు, పేర్లు కూడా తెలియవు. ఒక్కొక్కటి వింటుంటే మొత్తం ఫిగర్స్ 1952 నుంచి, ఇంకొకడైతే మన ఒక ఆయన పెట్టాడు 1929 నుంచి భారతదేశం చరిత్ర అంతా, ఎలక్షన్లు ఎలా జరిగాయి, ఏ ఎలక్షన్లో ఎన్ని ఓట్లు వేశారు, ఎలక్షన్ తర్వాత ఏ సంస్కరణలు వచ్చాయి, 30 మినిట్స్లో చెప్పేశాడు మొత్తం. ఉన్నారు చాలామంది మీలోనే, చాలా మీరు జర్నలిస్టులు చాలామంది ఉన్నారు మీలోనే. ఏదో చేయండి దీని మీద కూడా. అప్పుడప్పుడు ఒక మీటింగ్, మీరు కార్తీక వనసమారాధన పెట్టుకున్నట్టే నెలకో మీటింగ్ మీ ప్రెస్ క్లబ్లో పెట్టుకుని దీనికి సంబంధించి ఒక్కొక్కటి రిలీజ్ చేస్తూ ఉంటాం. ఎంత నష్టం వచ్చింది, ఈ ఓటు అమ్మేసుకోవటం వల్ల ఎంత నష్టం వచ్చింది స్టేట్కి. డెఫినెట్గా ఇది నష్టమే. 8,750 కోట్ల రూపాయలు పెడితే ఖచ్చితంగా వాళ్ళు 10,000 కోట్లన్నా సరే దానిలో లాగడానికి చూస్తారు. ఇతనే ఎందుకు పెడతారు, అందరూ బిజినెస్ మెన్లే. దీని మీద కూడా ఆలోచన చేయమని కోరుతున్నాను. కొత్త కేసులు ఎందుకు పెట్టరు, కొత్త కేసులు పెడతారు, ఎందుకు పెట్టరు ఉండొచ్చు. ఆ అరెస్టులు, నేను ఆయన అడిగిన పాత కేసుల గురించి, కొత్త కేసుల్లో అరెస్టులు ఉండొచ్చు, మళ్ళీ దాంట్లో బెయిల్స్ ఉంటాయి. ఇవన్నీ ప్యారలల్గా రన్ అవుతుంటాయి. అంటే పవన్ కళ్యాణ్ ఒక మాట అన్నాడు, మంచి మాట అన్నాడు. అది నేను ముందు నుంచి చెప్తున్నాను మీకు. నేను మన రాజమండ్రిలో అనేకసార్లు చెప్పాను, పొలిటీషియన్స్ని అరెస్ట్ చేయొద్దు, పొలిటీషియన్స్ని వాళ్ళ ఆస్తులన్నీ జప్తు చేయండి, అని తిరగడానికి వీలు లేకుండా చేయండి. జైలుకి వెళ్ళాడో వాడి పాయింట్లు. చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళిన రోజునే మనం ప్రెస్ మీట్లో చెప్పాను, జైలుకి వెళ్తే గెలుస్తాడు అంతే. నువ్వు మనిషిని పెంచుతున్నావు, జైలుకి వెళ్ళిన మనిషి మీద సింపతి వస్తుంది.